హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో నేను. మా రిఫ్రిజిరేటర్ వీడియో చూసిన చాలామంది నన్ను ఫ్లేవర్డ్ పనీర్ రెసిపీ అడుగుతున్నారండి. నేను ఈరోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాను. సో ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 2 లీటర్స్ మిల్క్ తీసుకున్నానండి. లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బిగ్ లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. జనరల్గా వెనిగర్ కూడా వాడచ్చు, కానీ మీ ఇంట్లో లెమన్స్ ఉంటే లెమన్ జ్యూస్ వాడడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. వెనిగర్ కన్నా లెమన్ బెటర్, న్యాచురల్ కాబట్టి. ఒకవేళ లెమన్ జ్యూస్ లేకపోతే అప్పుడు ఒక 1/2 కప్పు వెనిగర్ తీసుకోండి. నేను లెమన్ జ్యూస్ తీసుకున్నానండి. అండ్ ఒక 3 బిగ్ స్పూన్స్ పెరుగు తీసుకున్నానండి. ఒక 3 బిగ్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. ఇక్కడ ఎనీ కైండ్ ఆఫ్ పెరుగు, అంటే తీయగా ఉన్న పుల్లగా ఉన్న ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ యోగర్ట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి. అండ్ ఒక 2 గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఇది వచ్చేసి జస్ట్ కొంచెం సాల్ట్, ఏ పించ్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదండి, మిరియాల పొడి. అండ్ ఇది కొంచెం జీలకర్ర పొడి. ఒకవేళ మీ దగ్గర పొడిలు లేకపోతే ఒక 3 మిరియాలు, ఒక కొంచెం జీలకర్ర జస్ట్ దంచి పౌడర్గా చేసుకోండి. ఇది వచ్చేసి కొంచెం కసూరి మేతి అండి, ఫ్లేవర్ కోసం. సో నేను సీజనింగ్ చేయడానికి, పనీర్ని ఫ్లేవర్ తెచ్చుకోవడానికి, టిక్కా మసాలా ప్రిపరేషన్ కోసం నేను ఈ ఫ్లేవర్స్ యూజ్ చేసుకుంటున్నానండి. మీరు ప్రిపేర్ చేసుకునే కర్రీని బట్టి కొంచెం వేరే వేరే సీజనింగ్, అంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు. నేను టిక్కా మసాలాకు వచ్చేసి ఈ ఫ్లేవరింగ్, ఈ సీజనింగ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను అనమాట. సో పనీర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఏంటంటే మిల్క్ కొంచెం బాయిల్ అవ్వాలండి. మిల్క్ చల్లగా ఉన్నప్పుడు మనం నిమ్మరసం కానీ యోగర్ట్ కానీ ఇలా వేస్తే ఏంటంటే సరిగ్గా పనీర్ రాదు, అంటే విడిపడదు అనమాట, కర్లింగ్ లాగా ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ ఒకసారి అవి మిక్స్ చేసిన తర్వాత లెమన్ జ్యూస్ కానీ పెరుగు కానీ ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఏమవుద్దంటే పనీర్ గట్టిగా ఫామ్ అవుతుంది. సో మిల్క్ ప్రాపర్గా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. పనీర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మిల్క్ పైన మీగడ కట్టకుండా బాయిల్ చేసుకోండి. మీగడ కడితే ఏంటంటే అంత టేస్ట్ ఉండదు అనమాట. సో బాయిల్ అయ్యేటప్పుడు మీగడ కట్టకుండా చూసుకోండి. ఇలా అంటే బాయిల్ అవుతున్నాయి అని తెలిసినప్పుడు జస్ట్ తిప్పుకోండి, మీగడ కట్టనివ్వకండి. మీరు కదపకపోతే ఏంటంటే మీగడ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ స్టేజ్లో వచ్చేసి సీజనింగ్స్ అన్నీ వేసేద్దామండి. కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, సాల్టు, బ్లాక్ పెప్పరు, జీరా పౌడర్ అండ్ కసూరి మేతి అన్నీ వేసేస్తున్నానండి. ఒక 1 మినిట్ బాయిల్ చేద్దాం అవన్నీ మిక్స్ చేసిన తర్వాత. అప్పుడు ఏంటంటే అందులో ఉన్న ఫ్లేవర్ అంతా మిల్క్ పట్టేస్తుందండి. సీజనింగ్స్ అన్నీ వేసిన తర్వాత 1 or 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నాండి. పనీర్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను యోగర్ట్ ఎందుకు వేస్తానంటే సాఫ్ట్ వస్తుందండి పనీరు. అండ్ తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒక రకమైన స్వీట్ ఫ్లేవర్ తోటి, స్వీట్నెస్ తోటి ఉంటుంది, అందుకని యోగర్ట్ వేస్తాను. సో లెమన్ జ్యూసు, యోగర్ట్ 2 మిక్స్ చేస్తున్నానండి. అవి 2 కలిపి బాయిల్ అవుతున్న మిల్క్లో పోసుకున్నాము. జాగ్రత్త అండి, ఎత్తి పోసుకునేటప్పుడు మొత్తం చిందుతుంది. బాయిల్ అయిన మిల్క్ కదా, కాలుతుంది, జాగ్రత్త. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాయిల్ చేయనివ్వండి. ఇది చూసారా పోయగానే ఎలా అయిపోతుందో. ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేసుకోకండి, గట్టి పడుతుంది పనీరు, అంత టేస్ట్ బాగుండదు. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 or 2 మినిట్స్ ఉంచుకోండి, సరిపోతుంది. జస్ట్ కొంచెం ఎక్కువ క్లియర్ అవుతుంది అనమాట, మనకు తెలిసిపోతుంది, బాగా విడిపడిపోతుంది వాటర్ నుంచి. చూసారు కదా, జస్ట్ లెమన్ జ్యూస్ పోయగానే, యోగర్ట్ లెమన్ జ్యూస్ కలిపింది పోయగానే విడిపడిపోయింది. ప్రోటీన్ అంతా
పక్కకు వచ్చేసింది అనమాట. సో ఇది 1 మినిట్ అయిన తర్వాత మనం ఒక క్లాత్లోకి వడగట్టుకుందాము. చూపిస్తాను నేను మీకు అది నేను ఎలా చేసుకుంటాను. అయిపోయిందండి. నేను 2 మినిట్స్ ఉంచాను. స్టవ్ కట్టేస్తున్నాను. వీటిని ఏంటంటే ఒక వడబుట్ట తీసుకున్నానండి అండ్ ఒక బౌల్లో పెడుతున్నాను. ఎందుకంటే అది పనీర్ని సపరేట్ చేసేటప్పుడు వచ్చే వాటర్ని నేను చపాతీ పిండి కలుపుకోవడానికి యూజ్ చేస్తాను అనమాట. సో అది మొత్తం ఈ బౌల్లోకి వచ్చేటట్టు చేశాను. అండ్ ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి. కాటన్ క్లాత్ పక్కకు పోకుండా బౌల్ కింద పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఇది మొత్తం బౌల్లో తీసుకుంటానండి. జాగ్రత్త అండి, చాలా హాట్గా ఉంటుంది కాబట్టి స్లోగా చేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి అండి. వాటర్ అంతా కిందకి వెళ్ళే వరకు. మీరు గట్టిగా ప్రెస్ చేయలేరు, చెయ్యి కాలిపోతుంది. ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాము. ఇది ఒక 5 మినిట్స్ ఆరిపోయిన తర్వాత వేడి ఆపగలము అనుకుంటే జస్ట్ నాట్ లాగా వేసుకొని ప్రెస్ చేయండి. ఆ ఎక్సెసివ్ వాటర్ అంతా పోవాలి. జనరల్గా దానికి నేను ఏంటంటే ఇలా పనీర్ ప్రెస్సర్ ఉంది, అమెజాన్లో పర్చేజ్ చేశాను అనమాట. దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి. సో నేను ఈ పనీర్ ప్రెస్సర్లో పెట్టి ఆ వాటర్ని, ఎక్సెసివ్ వాటర్ని తీసేస్తున్నాను. అంతా కొంచెం దగ్గరగా చేశాను మంచి షేప్ రావడం కోసం. ఇలా ఉంది కదా, దీన్ని పెట్టి ప్రెస్ చేస్తున్నాను అనమాట. ఆ వాటర్ అంతా చూసారు కదా, అది అట్లా బయటకు వస్తూ ఉంటుంది. మీరు ఎంత ఫోర్స్ పెట్టి ప్రెస్ చేయగలరో అంత ఫోర్స్ పెట్టి ప్రెస్ చేయండి. ఎంత వాటర్ని బయటికి తీసుకురాగలరో అంత వాటర్ని మీరు ప్రెస్ చేసి బయటికి తీసుకొచ్చేసేయండి. అప్పుడు ఏంటంటే త్వరగా సెట్ అవుతుంది అన్నమాట పనీరు. అండ్ కొంచెం ఈవెన్ షేప్ వచ్చేటట్టు ప్రెస్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా ప్రెస్ చేసినప్పుడు అట్లా వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇక నా ఫిజికల్ ఫోర్స్ తోటి ఎక్కువ వాటర్ బయటికి రావట్లేదండి. దీని మీద బరువు పెడదాం. నేనేంటంటే ఇలా రోల్ ఉంటుంది కదా, ఆ వెయిట్ పెడుతున్నానండి. మీ దగ్గర ఏది ఎంత మంచి వెయిట్ ఉంటే ఆ వెయిట్ దీని మీద పెట్టేసి ఒక 1/2 అవర్ అలా వదిలేసేయండి. అప్పుడు ఏంటంటే అందులో ఉన్న ఎక్సెసివ్ వాటర్ మొత్తం వెళ్ళిపోయి పనీర్ ప్రాపర్గా ఫామ్ అవుతుంది అనమాట. అంటే టెక్స్చర్ నీట్గా ఉంటుంది కట్ చేసుకున్నప్పుడు. అలా నేను దాన్ని అలా వదిలేస్తున్నానండి. ఒక 1 అవర్ తర్వాత ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. పనీర్ అంతా ఆరిపోయిందండి. ఎలా వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను. చూసారు కదా, జస్ట్ ఇది ఒకసారి కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఎలాంటి గ్యాప్స్ లేకుండా నీట్గా సాఫ్ట్గా వచ్చేసింది. వీటిని చిన్న చిన్న క్యూబ్స్గా చేసుకొని నేను బౌల్లో వేసుకుంటున్నానండి. యాక్చువల్గా వీటితోటి టిక్కా మసాలా చేస్తున్నానని చెప్పాను కదా, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ కింద అనమాట. సో నేను డైట్ సిరీస్లో చెప్పినట్టు వీక్లీ వన్స్ మేము డైట్లో ఇది ఉండేటట్లు చూసుకుంటాము. ఇది కంప్లీట్గా ప్రోటీన్ అవ్వడం వలన ఎంతైనా తినొచ్చండి. దీనికి ఏమీ లిమిట్ లేదు. సో కార్బ్స్ అంటూ ఉండదు కాబట్టి డైటింగ్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళందరూ
జస్ట్ ఈ పోర్షన్ ఆఫ్ ద పనీర్ని 1% తిన్నా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. చూసారు కదండి ఫ్లేవర్డ్ పనీరు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఎక్కువ టైమింగ్ కూడా ఏం పట్టదండి. జనరల్గా మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. జనరల్గా మన ఇంట్లో రెగ్యులర్గా దొరికేవి. వీటి వల్ల ఏంటంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అండ్ కిడ్స్ డైరెక్ట్గా తినాలన్నా కూడా వాళ్ళకి కొంచెం టేస్ట్ తెలుస్తుంది అనమాట. మరీ ప్లెయిన్గా ఉండకుండా పనీర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి లోపల ఫ్లేవరు, టేస్ట్, సాల్ట్ అదంతా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బాయ్.